డాక్టర్ గారు, నాకు హెచ్ఐవి ఉంది. ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో తెలీదు. నాకు పెళ్లి కాబోతుంది. భార్యకు కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుందా? నాకు పుట్టబోయే బిడ్డకు కూడా ఈ వ్యాధి వస్తుందా? నా భార్యకు ఈ వ్యాధి సంక్రమించకుండా ఉండాలంటే ఏమన్నా మందులున్నాయా? అలా కుదరని పక్షంలో నేను పెళ్లి చేసుకోవడం మానేయాలా? తగిన సలహా ఇవ్వండి అంటున్నారు. హెచ్ఐవి ఉన్నప్పుడు కూడా పెళ్లి చేసుకోవచ్చండి, తగ్గేసేం లేదు. కానీ చెప్పి పెళ్లి చేసుకోవాలి. అంతేగాని ఒక అమాయకురాలు బతుకుతో ఆడుకోకూడదు. ఇక పుట్టే బిడ్డకు వస్తుందంటే అది తేలిక రాదు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ ఆవిడకి హెచ్ఐవి ఉన్నట్లయితే ఆవిడ కూడా మందులు వాడుతుంటే పుట్టే బిడ్డకి రాదు. 0 to 2% ఛాన్స్. చెప్పి చేసుకుంటే వీళ్ళది కండోమ్తో కలవడం. సీరో డిస్కార్డెంట్ కబుల్ అంటాం. ఒకళ్ళ ఉండి రెండో వాళ్ళకి లేకపోయినట్లయితే రెండో వాళ్ళు కూడా హెచ్ఐవి మందులు వాడుకోవాలి. అంతే మధ్యలో ఎప్పుడైనా కండం వాడకపోయినా, కండం ఊడిపోయినా వీరు కూడా మందులు వాడుతుంటే హెచ్ఐవి వచ్చే అవకాశం చాలా తక్కువ, 99% రాకుండా ఉండొచ్చు. అంచేత వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, కానీ చెప్పి చేసుకోవాలి. నేను మందులు వాడుతుంటాను, నువ్వు కూడా మందులు వాడు. మందులు వాడుతుంటే ఇంత కడుపు రాకుంటుంది. ఎప్పుడైనా గర్భం రావాలనుకుంటే మాత్రం నెల మధ్యలో ఒక 4 రోజులు అప్పుడు కండం లేకుండా రోజుకు ఒకసారి పాల్గొంటే పిల్లలు ఎట్లా వాడుతుంటారు కదా, అప్పుడు ఆవిడకి ప్రెగ్నెన్సీ రాదు. హెచ్ఐవి లేని అమ్మాయిని కూడా పెళ్లి చేసుకో, కానీ ఆమె సహకరించాలి ఇతనితో. లేదంటారా హెచ్ఐవి ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకునేది. హెచ్ఐవి ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అప్పుడు ఇంకా చాలా ఇంత సమస్య ఉండదు. ఇద్దరు మందులు ఆడుకుంటారు, హాయిగా ఉంటారు, పిల్లలు కూడా కనొచ్చు. బిడ్డకు వచ్చే అవకాశం చాలా తక్కువ. అది ఏంటంటే ఒకసారి డాక్టర్కి వెళ్తే సరిగ్గా వివరంగా చెప్తారు, రంగా చేయొచ్చు.